జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు సంబంధించి జగిత్యాల వాసులు కొంతమంది మహారాష్ట్రలో ఒక పెళ్లికి అటెండ్ అవ్వడానికి అక్కడికి వెళ్ళి వరదల్లో చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకొని కొంతమంది నలుగురు మహిళలు దాంట్లో కొట్టుకుపోయినట్టు మనకు తెలుస్తుంది. మహారాష్ట్రలో ఒక వివాహానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా అలాగే సమీనా. అఫ్రీనా వరదల్లో కొట్టుకుపోతుండగా భర్తకు ఫోన్ చేసి షేక్ అఫ్రీనా తన పిల్లల్ని బాగా చూసుకోవాలంటూ భర్తకు ఫోన్ చేసి మరీ చెప్పింది. ప్రమాదం నుంచి తప్పించుకున్న సోహేబ్ అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారం ఇచ్చారు. సోహేబ్ వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు. ఇలా నలుగురు మహిళలు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ వరదల్లో కొట్టుకుపోయారని చెప్పేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సోహేబ్ మాత్రం ఆ వివరాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఒక్కసారిగా జగిత్యాలలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మహారాష్ట్రకి ఏదైతే ఒక వివాహానికి అటెండ్ అవ్వడానికి ఫ్యామిలీస్తో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాంట్లో నలుగురు మహిళలు ఆ వరదల్లో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉన్నారు. మా ప్రతినిధితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు జగిత్యాల నుంచి మహారాష్ట్రకి వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తుండగా ఎలా జరిగింది ఈ సంఘటన? ఒక్కసారి అసలు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సమీనా ఆమె మహారాష్ట్రకు పోయింది. సోపత్తోని ఆడ తట్టుకున్నది వరదకాలలో. కనిపిస్తే మా అత్తమ్మ జాడన్న పుల్లి లేకపోతే కనిపిస్తే తోలేయండి, ఇటు పంపించండి. దయచేసి మీరు ఆలోచించండి మా అత్తమ్మ కోసం అని. నలుగురు వెళ్ళాళ్ళు, నలుగురు, ఒక మగ అయినా ముగ్గురు ఆడోళ్ళు. మా అత్తమ్మ పేరు సమీనా. ఫోన్ చేసి ఇట్లా ఒక్కోళ్ళని వెళ్ళిళ్ళు, మిగిలిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళని కొట్టుకపోయిళ్ళు ఆ కార్లో అని చెప్పిండు ఆయన. రిటర్న్ ఆయన 11-12 గంటలకే వెళ్ళిళ్ళు. నైట్ 12:10 ఫోన్ వచ్చింది. ఇట్లా మేము అక్కడ నుంచి వెళ్ళి 11 గంటలకు సార్, 11 గంటలకు వెళ్ళిళ్ళు. 12:30కి ఇట్లా ఫోన్ వచ్చింది. మేము ఇట్లా తట్టుకున్నాము, ఇట్లా వరద కాలలో కార్లా కాలు మాట్లాడుకొని వస్తున్నాం మేము అక్కడ కంచి అని చెప్పిళ్ళు. ఫోన్లో ఇట్లా తట్టుకున్నాము కార్లో అని చెప్పిళ్ళు. అంతే మాట అయింది. ఇక ఆమెతో ఏ మాట కాలే. ఫోన్లో తలుగుతలేవు, ఫోన్లు కలుస్తలేవు. ఫోన్లు చేస్తే ఫోన్ చేసి ఇంత చెప్పింది, మేము ఇట్లా వరద కల్లో తట్టుకున్నాము, అందరం ఉన్నాము, ఆడవాళ్ళం నలుగురాము, మగోళ్ళు ముగ్గురు అని చెప్పిళ్ళు. ఇలా ఎల్లుడు కష్టము, నేను ఇంటికి వచ్చి కూడా రాలేననుకుంటా తట్టుకున్నా. ఇలా అత్తను రాను ఇంటికి కార్లోనే రాంగా పోంగా బస్సులో వెళ్ళి రాంగా కార్తో మాట్లాడుకొని వస్తున్నారు. కార్లో నైట్ అయిపోయిందని కార్ మాట్లాడుకొని వస్తున్నారు. రాంగా పోంగా బస్సులోనే వెళ్ళాళ్ళు. గవర్నమెంట్ ప్రభుత్వం దయచేసి వెతికి మా అత్తమ్మకు మాకు పంపించేయండి. దయచేసి మా అత్తమ్మ ఎక్కడున్నా లెంకండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు మాకు. దయచేసి ఎక్కడ ఉన్నా మీరు వెతికిరండి. ఈరోజు తారక రామనగర్ జైత్యాల నుండి మా ఊరు నుంచి ముగ్గురు మహిళలు, ఒక పిల్లవాడు బాబు, నలుగురు ఏదో పని మీద మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. మహారాష్ట్రలో ఆ వర్షాల ప్రభావం ఎక్కువ ఉండి వాళ్ళు ఇల్లంగా బస్సుకి వెళ్ళి రాంగ కారులో తొందర అనే వరకు అది కట్ట దిగిపోయి డ్యామ్దో మరి కాలువదో కట్ట దిగిపోయి వాళ్ళు డ్యామ్ అక్కడ కార్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. కారు పడి దానిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మేము వరదలో చిక్కుకున్నాం, మాకు ప్రాణహాని ఉంది, మేము వస్తామో రామో అని చెప్పారు. దాంట్లోకి వెళ్ళి ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వాళ్ళ విషయం ఇంకా మాకు మొత్తం తెలియలేదు. ఒక బాబు మాత్రం బతికి అక్కడ ఉన్నాడు, ఆయనే బయట ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ క్షేమంగా రావాలని ఫస్ట్ దేవుని కోరుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం మరియు అందరూ ఇక్కడ పెద్ద మనుషులు కానీ అందరు కానీ సహకరించి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా కొంచెం లెంకి వీళ్ళ దగ్గరికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. మన రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం రెండు గవర్నమెంట్ కలుసుకొని కొంచెం ఇటు పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని, వాళ్ళు కూడా క్షేమంగా రావాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ పోయిన వాళ్ళకు కూడా అంత చిన్న చిన్న పిల్లగాళ్ళు మన ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇల్లు పరిస్థితి ఏముందో. ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా సహకారం. జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు సంబంధించి ఒక వివాహాన్ని అటెండ్ అవ్వడానికి కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు కార్ని బుక్ చేసుకొని వచ్చారు. మరి
అక్కడ డ్యామ్ ఏదైనా తెగిందా లేకపోతే అక్కడ వాగులు వంకలు ఏమైనా పొంగి పొర్లాడాయో తెలియదు, కానీ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకొని చనిపోయారు, వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యారు, కొట్టుకుపోయే ముందు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి పిల్లల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి భార్య కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ షోయబ్ అని ఒక పిల్లవాడు మాత్రం బతికున్నాడు, ప్రస్తుతానికి అతను సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలో ఒక వివాహానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు భార్య భర్తకి షేక్ ఆఫ్రీన్ అనే చెప్పి ఆ మహిళ తన భర్తకి ఫోన్ చేసి నేను కొట్టుకుపోతున్నాను, ఇంకా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి, బాగా చూసుకోవాలని చెప్పి ఆ భర్తకు కూడా ఆఫ్రీన్ ఫోన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఎలా జరిగింది సంఘటన? ఇది ఎప్పుడు జరిగింది? ఎక్కడ ఈ వరదలు అనేవి? ఎక్కడ మహారాష్ట్రలో జరిగిన సంఘటన లేకపోతే తెలంగాణకు బార్డర్లో ఎక్కడైనా జరిగిన సంఘటన? ఎస్, జగిత్యాల జిల్లా కేంద్రం తారక రామనగర్కి చెందినటువంటి 3 కుటుంబ సభ్యులు, అలాగే ఆర్మూర్కి చెందినటువంటి మరో వ్యక్తితో కలిసి 4 మొత్తం మహారాష్ట్రలోని ఊర్ద్ అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్లారు, వచ్చేటప్పుడు ఒక కారు మాట్లాడుకొని తిరిగి ప్రయాణం అయ్యారు. దీనిలో భాగంగా బోధన్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఊర్ద్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో వాగులో ఒక్కసారిగా నీళ్లు వస్తున్నాయి. దీనిలో కారు బోల్తా పడింది. కారులో కొట్టుకుపోతున్నటువంటి సమయంలోనే ఆఫ్రీన్ దాదాపు 11 గంటల రాత్రి సమయంలో మేము బయలుదేరాము, వస్తున్నాము అని చెప్పేసి కాల్ చేశారు. గంటన్నర సమయం లోపలనే మా కారు బోల్తా పడింది, ప్రమాదంలో చిక్కుకున్నాము, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆఫ్రీన్ అనేటువంటి మహిళ తన భర్త సలీంకి ఫోన్ చేసి చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు మరికొంతమంది కలిసి అక్కడికి బోధన్ పరిసర ప్రాంతానికి, వీరు ఎక్కడైతే ప్రమాదంలో చిక్కుకున్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. తమ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి వరకు కొట్టుకుపోయారు, ఉన్నారా లేరా అనేటువంటి ఆందోళన. ఎందుకంటే అందరికీ చిన్న పిల్లలు ఉన్నారు, వారి యొక్క ఆలన పాలన ఎట్లా అనేటువంటి విషాదం పరమైనటువంటి ఆలోచన, అభిప్రాయంతో వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. తమని ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలు, తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి తమను ఆదుకోవాలని చెప్పేసి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వీరి ఆచూకీ ఇంకా తెలియలేదు. కేవలం సోహెబ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే వరద నీటి నుంచి బయటకు వచ్చి ప్రాణాలతో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. గత రాత్రి జరిగినటువంటి తెల్లవారు అంటే 12-1:30 మధ్య ప్రాంతంలో ఇది జరిగిన ఘటనగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మనం చూస్తే కనుక జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. మహారాష్ట్రకి ఒక వివాహాన్ని అటెండ్ అవ్వడానికి వెళ్ళి వస్తుండగా 4 మహిళలు అక్కడ గల్లంతైనట్టు తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళిన తర్వాత రిటర్న్ తొందరగా రావాలన్న ప్రయత్నంలో కారు బుక్ చేసుకొని వచ్చారు. ఆ కారు అక్కడ ఒక వాగు ఉప్పొంగడంతో ఆ కారు ఆ వరదలో కొట్టుకుపోయింది. దాంతో అక్కడ 4 మహిళలు గల్లంతయ్యారు. షోయబ్ అనే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బతికున్నట్టు తెలుస్తుంది. షోయబ్ వాళ్ళ ఆఫ్రీన్ అనే ఒక మహిళ కూడా తన భర్తకి ఫోన్ చేసి ఇంకా నేను వరదల్లో చిక్కుకున్నాను, నేను చనిపోబోతున్నాను, పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆ మహిళ కూడా, ఆఫ్రీన్ కూడా తన భర్తకు కూడా ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తుంది. గల్లంతైన వారి పేర్లు కనుక మనం ఒక్కసారి చూస్తే ఆఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్. సో వీళ్ళు 4 జగిత్యాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వివాహాన్ని అటెండ్ అవ్వడానికి మహారాష్ట్రకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగిత్యాలలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సో అక్కడ 2 ప్రభుత్వాలు, తెలంగాణ, ఇటు ఆంధ్ర, ఇటు మహారాష్ట్ర 2 ప్రభుత్వాలు కలిసి మా కుటుంబ సభ్యులను వెతికి పెట్టాలని చెప్పేసి ఆ బంధుమిత్రులు కూడా ప్రాధాయపడుతున్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్తున్నారు ఎలాగైనా వాళ్ళని వెతికి తీసుకురండి, మాకు చిన్న పిల్లలు, ఆ మహిళలకి చాలామందికి, ఎక్కువ మందికి చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ ఆలన అలాగే వాళ్ళ పోషణ ఏంటి అన్న ఒక సందిగ్ధత ఏర్పడింది ఆ ఫ్యామిలీస్లో. ఇప్పుడు విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి అని చెప్పి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బాబా దగ్గరికి వెళ్ళా, నా పిల్లలు ఈ పిల్లలు బడి లేకుంటే నానమ్మ అతన్ని అడిగేది, నేను అందుకే చూసుకున్నా బిడ్డ. బాబా దగ్గరికి వెళ్ళా, నా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.